ఈ సంవత్సరం వృషభ రాశి వారిని పరిశీలించి చూస్తే వీళ్ళకి మంచి శుభకార్యాలలో జరిగే అవకాశం ఉంది. అన్ని కళ్ళు ఒక్కలా ఉండవు. ఆ కళ్ళలో కొన్ని మనకి దగ్గర వాళ్ళే అయినప్పటికీ కూడా అబ్బో ఇల్లు కట్టాడా, పెళ్లి చేసేసాడా, ఇంకో ఇల్లు కొందామని అనుకుంటున్నాడా, ఇట్లా ఉంటాయి ఆలోచనలు. అంచేత ఆర్భాటాలకి అట్టహాసాలకి వెళ్ళకండి. వీలైనంత మధ్యమ స్థాయిలోనే వెడుతూ ఉండండి. విపరీతంగా ఆర్థికమైన నష్టం, విపరీతంగా కొనేయడం ఇవేం చేయకండి. మాట మాట్లాడేటువంటి సందర్భంలో ఆచి తూచి మాత్రమే మాట్లాడింది తప్ప తొందరతనంతో మాత్రం గబగబా లోపలున్న రహస్యాలన్నింటినీ యువతలకి అనేయద్దు. మీ పై అధికారులు మిమ్మల్ని బాగా గౌరవిస్తూ ఉంటారు. ఆ గౌరవాన్ని అంత దూరంలోనే ఉంచుకోండి తప్ప మా పై అధికారులను బాగా గౌరవిస్తాడు కదా అనే అభిప్రాయంతో వాళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ ఉద్యోగాల్ని ఇప్పించవలసిందిగా, ఉద్యోగంలో చేర్చుకోవాల్సిందిగా సిఫారసులు మాత్రం చేయకండి. మీ పరిస్థితే మరో రకంగా మారచ్చు. పొరపాటును కూడా ఇట్లాంటి హామీల్ని ఇయ్యద్దు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికంగా అప్పు తీసుకోవద్దు, ఆర్థికంగా అప్పుని ఇయ్యద్దు కూడా. మరి ఎలాగా? కనీసం అటు ఇటు ఇచ్చిపుచ్చుకోకపోతే సంబంధ బాంధవ్యాలు తెగిపోవా అనుకోవద్దు. ప్రస్తుతం నాకు దశ బాగుండలేదు కాబట్టి ఆర్థికమైనటువంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కూడా, కాబట్టి నేను ఇవ్వడానికి సాహసించలేకపోతున్నాను స్పష్టంగా చెప్పండి. ఆత్మీయుడు, మిత్రుడు, సహృదయుడు, స్నేహితుడు అయినట్లయితే అర్థం చేసుకుని పక్కకి వెళ్ళిపోతాడు. లేని పక్షంలో నిందలు వేస్తాడు. అంతకంటే చేయగలిగింది లేదుగా. మన జీవితానికి మనం మార్గాన్ని వేసుకునేటువంటి సందర్భంలో ఇంకోడెవడో ఏదో అనుకుంటాడు అని మాత్రం అనుకోవద్దు. అలాగని అహంకరించద్దు, వాళ్ళని నిందించద్దు. కానీ మనదైన జాగ్రత్తలో మనం ప్రయాణించడం మాత్రం మానుకోవద్దు.